బల్మూరు వెంకట్ నువ్వు బల్మూరు వెంకట్ మేము మర్యాదగా చెప్తున్నాం, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. బలుపు మాటలు అనేటివి మాట్లాడకూడదు. నువ్వు ఇప్పిస్తా అన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏది? నువ్వు మాట్లాడాల్సింది పెద్దల సభల జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలి. నువ్వు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నావు గతంలో. 148 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయినరు. వాళ్ళ గురించి నువ్వు ప్రభుత్వాన్ని అడిగినావా? వాళ్ళ గురించి అడిగినావు ఒక విద్యార్థి సంఘ నాయకునిగా? నువ్వు మండలిలో ప్రశ్నించినావా? ఏం మాట్లాడుతున్నావు ఇవాళ? నువ్వు నీ కళ్ళకు పొగరొచ్చింది, నీ మాట మారింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఇలాంటివి కాకుండా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీల గురించి మాట్లాడు. అశోక్ నగర్కి రా, మళ్ళీసారి చర్చ పెట్టు. ఉస్మానియా యూనివర్సిటీకి రా, నువ్వు చర్చ పెట్టు. ఇవేవి చేయకుండా ఇవాళ నువ్వు విద్యార్థుల సమస్య పైన మాట్లాడకుండా తప్పించుకోవడానికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీని ఇవాళ నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. బిడా ఖబర్దార్, నిన్ను రోడ్ల మీద తిరగనీయం. చూస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ దురందర్ హరీష్ రావు గారి పైన నువ్వు మాట్లాడుతున్నావు. ఇక నిన్ను సహించేదే లేదు. ఇప్పటికీ నీ ఆగడాలు ఎక్కువైపోయినాయి, మితిమీరిపోతున్నావు. ఇక నోరు అదుపులో పెట్టుకో.